మళ్ళీ మన రామాయణం మనకే, మన భాగవతం మనకే. ఈ ధర్మాన్ని రక్షించడంలో గంటల కొద్ది పూజలు చేయాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని రక్షించడం ఇంటి నుండి ఆరంభం కావాలి. యజ్ఞ యాగాది క్రతువు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆచార్యవర్యంలో పండిత మహర్షులు మనకు చెప్తారు, అయ్యా పితృదేవతలను జ్ఞాపకం చేసుకోండి. పితృదేవోభవ మాతృదేవోభవ అక్కడ మాత్రమే చెప్తాం. ఇంటికాడిన పితృ మాతృదేవతలు మాత్రం మనం గౌరవించాం. అదే ధర్మాన్ని రక్షించడం. ధర్మాన్ని రక్షించడం అంటే పురోహితులు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించాలి, కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అనుబంధాలకు దూరంగా గుడికి వెళ్లకుండా పాశ్చాత్య పొగడులతో జీవితాన్నంతా కూడా అస్తవ్యస్తం చేసుకొని పెద్దలు చెప్పినప్పుడు మాత్రం ధర్మం రక్షిత రక్షిత అంటే అందరూ ధర్మం రక్షిత రక్షిత అని మాట్లాడారు. ఇప్పుడు ధర్మాన్ని రక్షించడంలో మనదైనటువంటి పాత్ర పోషించడంలో ఎప్పుడైతే మనం సైనికులుగా మారతామో అప్పుడు మాత్రమే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని రక్షించడంలో మనం సైనికులు కావాల్సినటువంటి అవసరం ఉంది. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ జీవితానికి పాఠాలుగా నిలుస్తున్నటువంటి అమ్మవారులందరూ కూడా, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లులందరూ కూడా పాదాలకు పసుపు రాసుకుంటారు, ముఖానికి పసుపు రాసుకుంటారు. ఇవాళ పసుపు రాసుకోవడం లేదు. ఆనాడు ఎంత దగ్గర కనక మహాలక్ష్మిలా కనిపించేది. ఇవాళ బ్యూటీ పార్లర్లకు వెళ్తే కానీ వాళ్ళ ముఖాన్ని చూడని పరిస్థితిలో ఉన్నాం. క్షమించండి, నేను తప్పుగా మాట్లాడలేదు. ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం వాళ్ళ. ఆ ధర్మాన్ని మనం పాటించకపోవడం ద్వారా ఇవాళ జరుగుతున్నటువంటి అసౌకర్యం. అందుకోసమే కోవిడ్ వచ్చిందేమో అనిపిస్తుంది. కోవిడ్ ఎందుకు వచ్చింది అనుకుంటాను, ప్రకృతిని అంతా కూడా భస్మీపడలం చేసి మనం చేస్తున్నటువంటి కృత్యాల కారణంగా కోవిడ్ ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేసిందని చెప్పి నేను అనుకుంటాను. నా వ్యక్తిగతమైన అభిప్రాయం, ఎవరి మీద వృత్తి ప్రయత్నం నేను చేయను. కాబట్టి మనం ఉగాది అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఏ పండుగ అయినా కావచ్చు, హైదరాబాద్లో బోనాలు వస్తాయి. బోనాలు వచ్చినప్పుడు అమ్మవాళ్ళందరినీ కూడా కొలుస్తాం. ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి వనమూలికలతో నైవేద్యాన్ని సంప్రదిస్తాం. అంటే మన పండుగలు ప్రకృతిని కొలిచేటటువంటి పండుగలుగానే ఉంటాయి. ప్రకృతిలో లభ్యమయ్యేటటువంటి వాటి ద్వారానే ఈ సమాజాన్ని రక్షించుకోవాలి, ఈ మానవాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రకృతిలో ఒక అంతర్లీనమైనటువంటి శక్తి ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం మన పెద్దలు చెప్పారు, ఆచరించారు, మనకు అందించారు. కానీ దాన్ని ముందుకు తీసుకుపోవడంలో మనం వైఫల్యం చెందుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను చెబుతూ, పరాభవ నామ సంవత్సరంలో పెద్దలందరూ కూడా ఎంతమంది సిద్ధాంతి గారు చెప్పారు, పరాభవం ఏం లేదండి. పరాభవం ఎప్పుడు ఉంటుందంటే పరాభవం చేసే పనులు చేసినప్పుడు మాత్రమే మనకు పరాభవం ఉంటుంది. అప్పటి వరకు పరాభవం లేదే. నామకరణంలో ఆ నామంలో పరాభవం ఉంది, కానీ ఈ సంవత్సరం పరాభవం లేదనేటువంటి విషయాన్ని పండితులంతా కూడా చెప్తా ఉన్నారు. మానవులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు మర్చిపోయి, మానవత్వాన్ని మర్చిపోయి, మానవత్వంలో దానవత్వాన్ని ప్రదర్శించకుండా మనం చేసేటటువంటి ప్రయత్నాలు, దాతృత్వం లేకుండా జీవించేటటువంటి ప్రయత్నాలు, పెద్దలను గౌరవించకుండా చేసేటటువంటి పోగడలు, ఆచార వ్యవహారాలు మడిలో మునగమని నేను చెప్పను, కానీ సంప్రదాయాలను గౌరవించినటువంటి జీవితాలు అవి ఎప్పటికీ కూడా వెలుగు ఉండేటటువంటి జీవితాలు కాదు. అందుకోసమే ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకనాడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా విచ్ఛిన్నమైపోయాం. భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, న్యాయస్థానాల చుట్టూ తిరిగేటటువంటి కార్యక్రమాలు, రక్షకబడ్డ నిలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఇవాళ ఈ శాంతి అశాంతి ఎందుకు నెలకొంటుంది సమాజంలో? దీన్ని మనం అందరం కూడా గమనించుకోవాలని చెప్పి మనం చేస్తూ, నేను శాస్త్రోక్తంగా నేను చెప్పడానికి అర్హుని కాదు కాబట్టి నాకు తెలిసిన 2 మాటలు సామాజిక దృక్పథంతో చెప్పే ప్రయత్నం చేశాను. తప్పనిసరిగా ఆ దిశగా మన యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోండి. మనదైనటువంటి పద్ధతుల్లో ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ దార్శనికమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకొని ఎప్పుడైతే ముందుకు పోతామో
అప్పుడే మన జీవితంలో పరాభవం లేనటువంటి జీవితం ఉంటుందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు వర్ధిల్లాలి, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిద్ధాంతరావు గారు చాలా గొప్పగా పంచాంగాన్ని రాశారు. పంచాంగాల్లో చాలా రకాలు ఉండవచ్చు, పంచాంగాలకు సంబంధించినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రాల్లో చాలా విషయాలు ఉండవచ్చు, కానీ ప్రధానంగా మీరు రాసినటువంటి పంచాంగం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మాత్రమే గమనించారు. సరే, ఇవాళ దృశ్య శ్రవణ మాధ్యమాల్లో పెద్దలందరూ కూడా అనేకమైన విషయాలు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా శాస్త్రం ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనది కాదు. శాస్త్రాలు చెప్పేటటువంటి వారి యొక్క అర్హతను మనం గమనించుకొని ఎప్పుడైతే ముందుకు పోతామో, ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు నాణ్యమైనదా కాదా, నాశనకమైనదా అనేటువంటి మనం గుర్తించుకోవడంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వారు లోక కళ్యాణం కోసం సిద్ధాంతి గారు అక్కడ జనగామ జిల్లాలో దేవరపూర్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి నిరంతరం వేద పారాయణం, నిరంతరం భగవద్నామ సంకీర్తనతో తన జీవితాన్ని పునీతం చేస్తూ శాంతియుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం, ధర్మబద్ధమైనటువంటి సమాజ నిర్మాణం కోసం